స్క్రీనింగ్ మొదలైంది. డిసెంబర్ 15 నుంచి దీన్ని మొదలెట్టారు. ఇది నడుస్తుంది. ఇంకా మరికొన్ని నెలల పాటు నడుస్తుందని చెప్తున్నారు. డిసెంబర్‌లో ఉన్న వీసా ఇంటర్వ్యూలన్నీ పోస్ట్‌పోన్ అయిపోతాయి అని చెప్పారు. అది నిన్నటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఇంటర్వ్యూలన్నీ మార్చ్, ఏప్రిల్, మే వరకు మాక్సిమం పోస్ట్‌పోన్ అవుతాయి అని అన్నారు. అయితే ఈ రోజు కొత్తగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ వీసా ఇంటర్వ్యూలు పోస్ట్‌పోన్ ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చు. స్క్రీనింగ్‌కి చాలా టైం పడుతున్నది. ఒక్కొక్కళ్ళ మొత్తం అందరివి స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కళ్ళవి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడానికి టైం పడుతోంది. దీని వలన వీసా ఇంటర్వ్యూలు ఇంకా లేటుగా వెళ్తాయి. ఎంత అంటే వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పోస్ట్‌పోన్ అవ్వచ్చు వీసా ఇంటర్వ్యూలు అని చెప్తున్నారు. కాబట్టి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే H1 వీసాల మీద, H4 వీసాల మీద కొత్తగా యుఎస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ కంపెనీలతో మాట్లాడుకోండి. ఈ వీసా ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్లు వీటన్నిటి గురించి వాళ్ళకి చెప్పి దానికి తగ్గట్టు మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే రెన్యువల్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం చూసుకుని ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో 5 కొత్త దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇంతకు ముందు వైట్ హౌస్ దగ్గర ఆఫ్ఘన్ పీపుల్ కాల్పులకి తెగబట్టినప్పుడు ఈ ట్రావెల్ బ్యాన్ మొదలైంది. అప్పుడు 15 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధిస్తే ఇప్పుడు దాన్ని మరొక 5 దేశాలకి ఎక్స్టెండ్ చేశారు. ఇందులో సూడాన్, సిరియా, ఇంకా యాంటిగ్వా, డొమినిక్ లాంటి దేశాలన్నీ ఉన్నాయి. కొన్ని కరేబియన్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, పాలస్తీనా దేశాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ట్రావెల్ బ్యాన్ విధించేశారు. వీటిల్లోని B1, B2, స్టూడెంట్ వీసాలు, F1లు, Jలు అన్నిటి మీద బ్యాన్ నడుస్తోంది. వాళ్ళు అమెరికాలోనే అడుగు పెట్టడానికి, ఉండడానికి వీల్లేదు అన్న బ్యాన్ అయితే వాళ్ళ మీద నడుస్తోంది. ఇంకపోతే ఈ ట్రావెలింగ్ మీద అమెరికా వచ్చే వాళ్ళు ఎంతకాలం ఉండాలి అనే దాని మీద మళ్ళీ యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, అమెరికా వాళ్ళకి వీసా 10 ఏళ్ళకి ఇస్తారు. ఏ దేశం నుంచి అయినా 10 ఏళ్ళకి ఇస్తారు. మీకు వీసా ఉంది కదా అని చెప్పి ట్రావెల్ దాని మీద వచ్చి 10 ఏళ్ళు యుఎస్లోనే ఉంటానంటే కుదరదు. మీకు ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ చెకింగ్ అయినప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ పీపుల్ అడుగుతారు, మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారు అది ఇది అని చెప్పి వాళ్ళు దాని ప్రకారం స్టాంప్ వేస్తారు. మాక్సిమం 6 నెలలకు మించి వెయ్యరు. ఆ స్టాంప్ ఎంతకాలం ఉంటే అంతకాలం మాత్రమే యుఎస్లో ఉండొచ్చు. అంతేగాని మాకు వీసా ఉంది కదా అని చెప్పి యుఎస్లో ఉండిపోవడానికి వీల్లేదు. ఇంతకు ముందు కొంతమంది అలా ఉండిపోవడము, ఇక్కడ అన్ని జరగడం చేసినా కూడా ఇక మీదట ఆ విషయంలో మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. కాబట్టి మీకు వీసా ఎంత కాలానికి అయితే స్టాంపింగ్ వేశారో, అది 6 నెలలు అయితే 6 నెలలు, 2 నెలలు అయితే 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు, ఎంత కాలానికి స్టాంపింగ్ వేశారో అంత కాలానికి మాత్రమే మీరు ఇక్కడ ఉండగలుగుతారు. అది దృష్టిలో పెట్టుకుని యుఎస్ వచ్చే వాళ్ళు ట్రావెల్ చేయండి. రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి. దానిని ఖచ్చితంగా పాటించండి. అందరూ దృష్టిలో పెట్టుకుని సేఫ్గా ఉండండి, సేఫ్ ట్రావెల్గా చేయండి. అమెరికా అన్ని రకాలుగానూ కట్టుదిట్టం చేసేసింది అని యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో యుఎస్ వచ్చే వాళ్ళందరూ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. సూడాన్, సిరియా దేశాలు వెళ్ళిన వాళ్ళు అంటే మామూలుగా పని మీదో లేకపోతే విజిటింగ్ అలా వెళ్ళిన వాళ్ళు కూడా తమ వీసాల్లో స్టాంపింగ్లు ఉంటే వాళ్ళు కూడా అమెరికా రావడానికి అవ్వదు. సో ఈ విషయాలన్నీ చూసుకుని మీరు అమెరికాకు వచ్చే మాట అయితే ఏ దేశం వాళ్ళైనా సరే పక్కాగా అన్నీ చూసుకుని అన్ని క్లియర్గా ఉండేటట్టు చేసుకుని ఇంటర్వ్యూలకి వెళ్ళండి. అమెరికాను విజిట్ చేయడానికి రండి. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చెప్తోంది. అందరూ ఖచ్చితంగా పాటించాల్సింది ఇవ్వండి. నేను మనోజ్ఞ, RTV, ఆర్కన్సా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.